రైతుకి ఏమరకండి ఏలు ముద్ర తీసుకుపోయి ఎక్కడ పోవాలంటే ఏం చదువుకునే రైతులకు ఇట్లా దోపిడీ చేస్తారు దళారులు. అలాగనే రైతు బంధు 15,000 అని చెప్పి 12,000 ఇస్తాడు. 2 కార్లకు ఇచ్చేది 1 కారు ఇస్తాడు, నాటేస్తప్పుడు ఇవ్వాలి. అట్లా కాకుండా ఈ 1 కారు కూడా ఎకరానికి 6,000 ఇస్తాడు. 12,000 ఇచ్చేది 6,000 ఇస్తాడు సంవత్సరానికి. ఎందుకు మళ్ళీ ఎకరానికి 6,000 ఇచ్చి 1 ఎకరం అయిపోయి ఇంకో ఎకరం అంటే ఈ పైసలు తీసుకుపోయి మళ్ళీ వీళ్ళు రైతులు కాడ పంట పెట్టుబడి కోసం తీసుకుంటాడు. పైసలు మళ్ళీ ఇది రిటర్న్ వచ్చినాక ఈ 6,000 మళ్ళీ తీసుకొని 600 700 కోట్లతోని 15 రోజుల కోసం నెలకోసారి ఎత్తారంటాడు. అసలు 9,000 కోట్లు అయితే మన రైతు బంధు మొత్తం రైతు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరికీ 9,000 కోట్లు అయితే మొత్తం సరిపోతుంది. కాకుండా ఈయనేంది 5,000 కోట్లు గాంధీ విగ్రహం అని అక్కడ ఇల్లు కూడా ఇక్కడ మెడికల్ హాస్పిటల్ అని మెడికల్ హాస్పిటల్ ప్రారంభించి శంకుస్థాపన చేస్తానికి పోతానికి ఉంటాయి. కానీ తీరిక రైతుల గురించి పట్టించుకుంటారు. రేవంత్ రెడ్డికి తీరకలేదు. ఓన్లీ కేరళకు 1,000 కోట్లు పెట్టి కేరళ తీసుకుపోయి కేసీ వేణుగోపాలరావు గారికి గిఫ్ట్గా ఇచ్చిండు. కానీ ఇక్కడ రైతులకు ఇచ్చే రైతు బంధు పనులు మాత్రం ఏది లేదు.